నీ పెళ్లి విషయమైనా మా చేతుల్లో పెడతావని నువ్వు కాదనవని ఆశిస్తున్నాను. ఓయ్ బెంగళూరు ಹುಡುಗ, నువ్వెందుకు వస్తున్నావు? వెళ్ళిపోతున్న క్రిమినల్ ఆపుదామని. క్రిమినల్లా? ఎవరు? నువ్వే నా ఫ్యూచర్ని తీసుకెళ్ళిపోతున్నావు కదా. జోక్స్ వద్దు. నీకు జోక్లా అనిపిస్తుందా? అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? మీ ఫ్యామిలీ నిన్ను యాక్సెప్ట్ చేసింది కదా, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఎనఫ్ ఫర్ యూ బట్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. అయినా అలా ఎలా వెళ్ళిపోతావు? నువ్వే అన్నావు కదా నాతో మ్యారీడ్ లైఫ్ ఇమాజిన్ చేసుకున్నా అని. ఇప్పుడు అలా ఎలా వెళ్ళిపోతావు? నువ్వే నన్ను లవ్ చేస్తావు, నువ్వే రిజెక్ట్ చేస్తావు, నువ్వే వెయిట్ చేస్తా అంటావు. నువ్వే ఇప్పుడు వెళ్ళిపోతానంటే అన్నీ నువ్వే చేస్తే నాకు అప్పుడు ఓటింగ్ రైట్స్ ఎప్పుడు వస్తాయి మన రిలేషన్షిప్లో? అలా కాదు సుబ్బు. నువ్వేం మాట్లాడుకో. సరే, నేనేం మాట్లాడను. అలా వెనక్కి రావద్దు సుబ్బు, ఎవరైనా చూస్తే బాగోదు. ఏం పర్లేదు సుబ్బు, నీకెలా చెప్పాలి? ఒకవేళ వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోకపోతే? కలిసి ఒప్పిద్దాం. చాలా ఇయర్స్ వెయిట్ చేయమంటే? కలిసి వెయిట్ చేద్దాం. వెయిట్ చేశాక ఫెయిల్ అయితే? కలిసే ఫెయిల్ అవుదాం. ఏదైనా కలిసే ఉందాం. ఇప్పటికే నాకు అలవాటైన ఫ్యామిలీ ఒకసారి దూరం అయితే నేను తీసుకోలేను. మళ్ళీ అలవాటైన నువ్వు వదులుకోవడం ఇంకా నేను తీసుకోలేను. ప్లీజ్ రా, ఒక్కసారి రా. నువ్వు పక్క నుండి చాలు, అన్నీ నేను చూసుకుంటా. హలో నాన్న, ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? బిజినెస్ ఎలా నడుస్తుంది? ఏదో నడుస్తుందిరా, సేవింగ్స్ కూడా సరిపోవట్లేదు. ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటే షాప్కి మంచిది. అవును. సరే, తర్వాత కాల్ చేస్తాను నాన్న. సరేరా. హే మేఘాంష్, అంతా ఓకేనా? యా, మా నాన్నతో మాట్లాడుతున్నా బిజినెస్ గురించి. మీ నాన్నకి గ్రోసరీ షాప్ ఉంది కదా? అవును. అయితే మీ నాన్నకి క్రౌడ్ రీఛార్జ్ గురించి చెప్పకపోయావా? క్రౌడ్ రీఛార్జ్ అంటే ఏంటి? It's a simple app that helps retailers earn extra benefits through services they already provide. సింపుల్గా చెప్తాను చూడు. నువ్వు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఆర్ రీఛార్జ్ మీద అప్ టు 3.25% ట్రాన్సాక్షనల్ బెనిఫిట్ ఉంటుంది. అవునా? అయితే మా ఫాదర్ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయా? అవును, నువ్వు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అన్ ఈజీ వే టు జనరేట్ రెవెన్యూ. మొబైల్ రీఛార్జెస్ అయినా, డిటిహెచ్ రీఛార్జెస్ అయినా, లేదా యూటిలిటీ బిల్స్ పైన ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ట్రాన్సాక్షన్ బెనిఫిట్ దొరుకుతుంది. It is a BBPS certified and Bharat Connect authorized and verified platform. And the best part is, it has 24/7 customer care support. అయితే ఖచ్చితంగా మా నాన్నకు చెప్పాల్సిందే. Yeah, thousands of retailers దీన్ని వాడుతున్నారు. అవును, దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? Simple. Download Crowd Recharge app from the Play Store, register, and start offering recharges and bill payment services right away. So retailer brothers, what are you waiting for? Download Crowd Recharge app now. Link is in the description or you can directly download from Play Store. సుబ్బు. నానా, బామా. ఉడి అమ్మ, ఇదేదో పెద్ద మ్యాటర్ అయ్యేటట్టుంది. వెళ్దాం. ఏమిటే వెళ్ళిపోతున్న వాడిని మళ్ళీ తీసుకొచ్చావు? వెళ్ళిపోవద్దు, ఉండిపోమంటున్నాను. నేను కూడా అదే చెప్పాను కదా, వినకుండా వెళ్ళిపోయాడు. నేను ఉండమంటుంది మన ఇంట్లో కాదు, మన జీవితాల్లో. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? బామ్మా, నాకు సిద్ధు అంటే ఇష్టం. మీరందరూ తనకు నచ్చిన సుబ్బుని ఇంట్లోంచి పంపించేశారు. కానీ ఆ సుబ్బుని కష్టం వస్తే తనతో తోడుగా ఉంది, బాధ వస్తే తను ఓదార్చింది ఈ సిద్ధునే. మీరు నాకు మంచి అబ్బాయిని తీసుకురావచ్చు, కానీ సిద్ధు కంటే కరెక్ట్ పర్సన్ నాకు తీసుకురాలేరు. ఏం మాట్లాడుతున్నావే?
అబ్బాయిది మంది ఒక కులం కాదు, పైగా మన రాష్ట్రం కూడా కాదు. ఏమీ మాట్లాడవేంట్రా? నీ కూతురు అలా మాట్లాడుతుంటే. అది కాదమ్మా. నాన్న, నాకు నిజంగానే సిద్ధు అంటే చాలా ఇష్టం నాన్న. సిద్ధు నాతో ఉంటే మీతో ఉన్నంత ధైర్యంగా ఉంటుంది. బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. అంకుల్, మీరు మా ప్రేమను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం కన్నా మీరు సుబ్బుని యాక్సెప్ట్ చేశారనే ఆనందమే ఎక్కువ ఉంది. దాన్ని స్పాయిల్ చేసుకోవాలనుకోవట్లేదు. కానీ నువ్వు అంత బాధపడక్కర్లేదు బాబు. లేదు అంకుల్, నా వల్లే ఈ సిచ్యువేషన్ ఇంత మెస్అప్ అయ్యింది. చాలామంది నాకు రూమ్ ఇవ్వడానికి కూడా ఆలోచించారు, కానీ మీరు నన్ను నమ్మి ఇచ్చారు. నాకు ఇక్కడికి వచ్చేదాకా కూడా తెలియదు అంకుల్ ఇది సుబ్బు ఇల్లు అని. కానీ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా అన్నీ మారిపోయింది. కానీ ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నాను అంకుల్, మిమ్మల్ని మర్చిపోయేంతలా ప్రేమించలేనేమో కానీ మీరు గుర్తొచ్చలేనంతలా ప్రేమిస్తాను. సిద్ధు, ఇందాక సుబ్బు అలా మాట్లాడితే నేనెందుకు మాట్లాడలేదో తెలుసా? ఎందుకు అంకుల్? నువ్వు చెప్పిందే కరెక్ట్ బాబు. నువ్వు కూడా నాకు నచ్చావు. నువ్వు ఇంటికి రాగానే నా కూతురుని అడగలేదు, తనకు కావలసిన హ్యాపీనెస్ని అడిగావు. తనని దక్కించుకోవాలనుకోలేదు, తనకు తన ఫ్యామిలీ దక్కించాలని కోరుకున్నావు. ఎవరైతే ఒక రిలేషన్షిప్ని కాపాడతారో పెళ్ళయ్యాక కూడా వాళ్ళు ఆ రిలేషన్షిప్ని అలాగే కాపాడతారు. ఏంట్రా ఒప్పేసుకున్నావా? నేను ఒప్పుకోను. ఈ అబ్బాయి పైన నాకు ఫస్ట్ నుంచి డౌటే. చాలా తెలివైన వాడు, చాలా డేంజర్ కూడా. బామ్మ, అలా అంటావేంటే? సరే, ఇప్పుడేం చేయాలో చెప్పు. మన ఇంట్లో ఒక 3 months ఉండాలి. నో. యాస్, ఇంటర్వ్యూ రౌండ్ 2. అసలు నేనేం చేయాలి? చెప్తా, ఆగు ఆగు. రేపొద్దున్నే లెగవాలి, నాతో పాటు గుడికి రావాలి. ఇక్కడున్నంతకాలం ప్రొద్దున్నే లేచి చన్నీటి స్నానం చెయ్యాలి. చన్నీటితోనా? అది 1965. నేను SSLC చదువుతున్న సమయంలో తెలుగు పాఠ్యాంశంలో అభిజ్ఞాన శాకుంతలం అని కథ ఉండేది. మా మాస్టారు, ఓయ్ నేను కథ చెప్తుంటే నిద్రపోతున్నావా? ఈ టెస్ట్ కూడా ఫెయిల్. భామా, రేపటి నుంచి 3 నెలలు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. 3 నెలలా? చాలా కష్టం. అట్టయితే మా పిల్లనివ్వడం కూడా కష్టమే. 3 నెలలు ఏంటి, 6 నెలలు కూడా ఉంటా. ఎందుకుండను? ఇదే కాదు, 1 వారం రోజులు ఫోన్ కూడా వాడకూడదు. ఫోన్ కూడానా? బామా, ఇదిగో ఇందులో ఎన్ని ఆకులుండాయో లెక్క పెట్టి చెప్పాలి. త్వరగా. ఇంత లేటా? ఈ టెస్ట్ ఫెయిల్. భామా, ಫೋನ್ ಇಲ್ದಿರ ಟೈಮ್ ಪಾಸೇ ಆಗ್ತಿಲ್ಲ. ನಾನು ಫೋನ್ ಇಟ್ಟು ఐ బామ్మా, అందరూ నాతోనే ఆడుకుంటున్నారు. చెప్తాను. నీకు పంచె కట్టుకోవడం వచ్చా? నో. అలా అయితే నేర్చుకోపో. బా, ఎలా కట్టుకుంటారా దీన్ని? సెట్.
అయితే పంచి కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డావు అనమాట. చాలా. మరెందుకంత ఇబ్బంది పడ్డాం? లైట్ తీసుకోవచ్చుగా. నువ్వు నిజంగా ఈ మాట అంటున్నావా? అవి లైట్ తీసుకుంటే నిన్ను లైట్ తీసుకోవాలి. అది నా వల్ల అవ్వదు. నీతో ఈ మాట అనిపించాలని అలా అన్నాను. అయినా ఎవరో అన్నారు, మా ఇంట్లో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే లవ్ ఎక్స్ప్రెస్ చేస్తా అన్నారు. నీ పైనున్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు తీసుకోలేవు. అబ్బచ్చా, అంత సీనే లేదు. అవునా? నేను ఎలా ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు తీసుకోగలవా? ఓవర్ చేయకు, నీకంత సీన్ లేదు. హోయ్ ఉడిగి, నువ్వు అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు. చాలా తక్కువ అంచనా ఇస్తున్నావు. అంత సీన్ లేదు. మనం ఉంది ప్రవీణ ఫ్లాట్లో, సో ఓవర్ యాక్షన్ చేసే ఛాన్సే లేదు. నిజంగా ప్రవీణ ఫ్లాట్లో ఉన్నాం కాబట్టే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. అదే మీ ఇల్లు అయ్యి ఉంటేనా? హా, మా ఇల్లు అనుకో. చెప్పు. లేవు. ఎందుకు ఆపేసావు? వెనక్క మీ బామ్మ వచ్చారు. సరే, బామ్మ సాయిబాబా ప్రవచనానికి వెళ్ళింది అనుకుని ఇమాజిన్ చేసుకో. I don't want to miss these warm hugs. లైఫ్ లాంగ్ కావాలి. I don't want you to miss these beautiful kisses. బాగుందయ్యా సిద్ధు నీ ఇమాజినేషన్. చూడాలి మా ఇంట్లో వాళ్ళు నిన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తారో లేదో. యాక్సెప్ట్ చెయ్యాలా? అంటే ఇంకా చేయలేదా? మా ఫ్యామిలీస్లో అంతే. యాక్సెప్ట్ చేసినట్టే చేస్తారు, ఇష్టమని చెప్తారు, కానీ ఇంకో 500 క్వశ్చన్స్తో వెరిఫికేషన్ చేయాలి అంటారు. 500 క్వశ్చన్సా? అసలు ఏముంటాయి? మనం డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి మెయిన్గా వాటి గురించి అడుగుతారు. లైక్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడుంటారు, హైదరాబాదా బెంగళూరా ఇలా. ఇంకెక్కడ? ఆబ్వియస్లీ బెంగళూరే. నో, హైదరాబాద్. నో, బెంగళూరు. రీజన్? బెంగళూరు వెదర్. అలా అయితే హైదరాబాద్ బిర్యానీ, బెంగళూరు కాఫీ, హైదరాబాద్ ఇరానీ చాయ్, బెంగళూరు పార్క్స్, హైదరాబాద్ లేట్ నైట్ ఫుడ్స్. ఇలా అయితే మనం హాఫ్ లైఫ్ హైవే మీదే గడపాలి. మంచిదేగా, అప్పుడప్పుడు మనకి గొడవలు అవుతూ ఉంటాయి. మరి కిడ్స్? కిడ్సా? అంటే విచ్ లాంగ్వేజ్ విల్ దే స్పీక్? కన్నడ ఆర్ తెలుగు? ఆబ్వియస్లీ తెలుగు. నో, కన్నడ. తెలుగు. కన్నడ. తెలుగు. కన్నడ. ఓకే, రెండు నేర్చుకుంటారులే. పాపం పోర్ కిడ్స్. ఎందుకు? మరి ఇంకేంటి, మార్నింగ్ నీతో తెలుగు, నాతో కన్నడ, తర్వాత బామ్మతో శ్లోకాలు, క్లాస్ రూమ్లోనేమో ఇంగ్లీష్. అయిపోయినట్టే పాపం. మంచిదేలే, మల్టీలింగ్వల్ లెజెండ్స్ అవుతారు. వన్ మోర్ డౌట్. ఏంటది? విచ్ వర్షన్ ఆఫ్ యూ am I marrying? ట్రెడిషనల్ బ్రాహ్మిన్ గర్ల్ ఆర్ సీక్రెట్ మోడర్న్ హుడ్కి? బోత్. బోతా? అదెలా అవుతుంది? చీటింగ్ ఇది. ఒక్కరిలో ఇద్దరు ఎలా ఉంటారు? ఏ, నువ్వు కూడా అంతే కదా. అందరితోనేమో ద టఫ్ గై, నాతోనేమో ద స్వీట్ గై. ఫేర్ పాయింట్. అయినా ఇదంతా ఫన్నీగా ఉంది కదా. స్టార్టింగ్లోనేమో ఫైట్స్, రూల్స్, రివెంజ్లు, అలా స్టార్ట్ చేసిన మన జర్నీ ఇప్పుడు పిల్లలు, వాళ్ళ మాట్లాడే లాంగ్వేజ్, పెళ్ళి. మేబీ లైఫ్ ఈజ్ వియర్డ్ ఏమో. నో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఒక హైదరాబాద్ గర్ల్, ఒక బెంగళూరు బాయ్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, different versions of ourselves, but same future. ఏంటి ఈ బామ్మ చావగొడుతుంది అనుకుంటున్నావా? ఆనా? నో నో. సర్లే, నేను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఈ ఒక్క మీటింగ్తో తేల్చేస్తా. రేపు మీ ఇద్దరికి గొడవ అయితే ఏం చేస్తావు? ఏం చేస్తాను? తనతో ఆర్గ్యూ చేయకుండా
అదేం చెప్తే కొట్టేస్తాను. పక్కానా? ఆ, పక్కా. సుబ్బు, సూర్యుడు ఏ వైపున ఉదయిస్తాడే? నార్త్. కరెక్ట్. సుబ్బు, ఆకాశం ఏ కలర్ లో ఉంటుంది? పర్పుల్. కరెక్ట్. 1 1 కలిపితే అంతే. 11. అయ్యో పర్ఫెక్ట్. బాగానే తల ఊపుతున్నావు. సరే, లాస్ట్ గా 2 క్వశ్చన్లు అడుగుతా, వాటికి సమాధానం చెప్పు. సరే బామ్మ. ఇప్పుడు అదే మూడ్ లో ఉందో చెప్పు. అబ్బో, అది చాలా ఈజీ. ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సాడ్గా ఉంది. రాంగ్. యాంగ్రీ. రాంగ్. మరి ఏంటి బామ్మ? దానికే తెలీదు అదే మూడ్ లో ఉందో. ఎస్. ఉమెన్. మ్యారేజ్ లో ఎవరు కరెక్ట్? హస్బెండ్ అందరే మళ్ళీ కొడతారేమో. వైఫ్. కాదు, బామ్మ. సరే, నిన్నటిదాకా పెట్టిన టెస్ట్లన్నీ ఫెయిల్ అయినా ఏ రోజు వాటిని వదులుకోలేదు, నిలబడ్డావు. రేపు మా సుబ్బు పక్కన కూడా ఇలాగే నిలబడతావని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఈ పెళ్లి కొప్పేసుకున్నట్టేనా? నేను చెప్పానా? నా మనవరాలు కరెక్టో కాదో టెస్ట్ చేశా. బో. అసలు ఈ ఇంటికి కరెక్టో కాదో తెలుసుకోవాలంటే నువ్వు ఇంకా 3 నెలలు ఇక్కడే ఉండాలి. మళ్ళీ ఇంకో 3 months? అయ్యో సత్య గురు. చేంజ్ ద వే యూ డూ బిజినెస్. ఈరోజే క్రౌడ్ రీఛార్జ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈస్ అ BBPS సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ గెట్ అప్ టు 3.25% కమిషన్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. The link is in the description or you can directly download it from Play Store. Click right now to register and give your business a brand new start.